హాయ్ ఫ్రెండ్స్! నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యాబేజీతో స్నాక్స్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ టీ టైమ్‌కి ఇంకా ఈవినింగ్ పర్ఫెక్ట్‌గా మనకి సూట్ అవుతాది. ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంటాది ఈ స్నాక్స్. ముందుగా ఇటువంటి క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా 2గా డివైడ్ చేసుకొని చూడండి మనకి ఈ విధంగా మంచిగా డివైడ్ చేసుకొని, ఈ విధంగా స్మాల్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాబేజ్‌ని నేనిక్కడ హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యాబేజ్ తీసుకొని ఒక బౌల్‌లో వేసుకొని తురిమినటటువంటి క్యారెట్ వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, వేరుశెనగ పిండి ఒక కప్, అదేవిధంగా లాస్ట్ ఫైనల్ కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. పిండుకొని ఒకసారి బాగా కలిపేసేసి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి మంచిగా మిక్స్ అయ్యేటట్లు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ ఎక్కువగా వేడైపోతాది. ఇప్పుడు మన మిశ్రమాన్ని కొద్దిగా ఈ షేప్‌లో చూపించేటట్లు వేసుకోవాలి. ఇలా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. గ్యాస్ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా వేసుకొనేసేయాలి మొత్తం. ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూడండి మనకి ఇలా ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం గ్యాస్ హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వరకు కూడా గ్యాస్ అనేది మనం లో ఫ్లేమ్‌లో కాకుండా హై ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందాక కుక్ చేయాలి అంటే చూడండి, మొత్తం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టుకొనేసేయాలి. అన్నీ స్నాక్స్ అంతే ఈజీ. మనం ఇంట్లో ఉన్న క్యాబేజీతోనే ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్ ఉంటాను.